మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క ప్రత్యేక వందనములు. ఈ ఉదయకాల సమయమున దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానమును చదువుకుందాం. 116వ దావీదు కీర్తన 8వ వచనము. మరణం నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారిపడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు. ఆమేన్. దేవునికే మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయమున దేవాతి దేవుడు ఈ యొక్క వాగ్దానము ద్వారా మనందరితో మాట్లాడుతూ ఉన్నారు. ఈ యొక్క వాక్యమును మనం జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ కీర్తనాకారుడైన దావీదు భక్తుడు అంటున్నాడు, దేవుడు నాకు ఎలాంటి మేలులు చేశారు అంటే, నా బ్రతుకులో ఎలాంటి ఉపకారములు జరిగించారు అంటే, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారిపడకుండా నా పాదములను, మరణం నుండి నా ప్రాణమును దేవుడు తప్పించారు. ఆయన మనలను తప్పించువారు. ఆయన మనల్ని ఇబ్బందులోనికి నెట్టివేసే దేవుడు కాదు. వాస్తవానికి మన పాపము, మన అపరాధము, మన భక్తిహీనత, మన దుష్టత్వము మనలను ఇబ్బందిలోనికి నెట్టివేస్తుంది. ఏ పాపమైనా మొదట చేసేటప్పుడు సరదాగా ఉండొచ్చు, ఆనందంగా ఉండొచ్చు, ఇక ఈ జీవితమే బాగుంది అని అనుకోవచ్చు. కానీ దినములు గడిచే కొద్దీ, సంవత్సరాలు జరిగిపోయే కొద్దీ అదే పాపము మనిషి మీద పెద్ద బరువుగా మోపబడుతున్నప్పుడు మానవుడు అసమాధానములోనికి మనిషి వెళ్ళిపోతాడు. జీవితంలో ఏమి సాధించలేని పరిస్థితులు, ఎటుపోతున్నాడో తెలియని పరిస్థితులలో ఆ భయంకరమైన పరిస్థితి అతని జీవితంలోకి వస్తుంది. అలాంటి స్థితిలో మనము దేవుని వైపుకు మనం తిరగగలిగితే ఏ పరిస్థితిలోనైనా మనల్ని తప్పించగలిగిన వాడు, మనల్ని రక్షించగలిగిన దేవుడు, మన పట్ల గొప్ప ప్రణాళిక కలిగిన దేవుని వైపుకి మనము తిరగగలిగితే మనము మన జీవితంలో ఆశీర్వాదాలు చూస్తాము. మనము లోకం వైపుకి తిరిగినంత కాలము మన జీవితాలలో ఆశీర్వాదాలు చూడలేము. కానీ నీవు ఎప్పుడైతే ప్రభు వైపు తిరుగుతావో ఆయన నిన్ను తప్పించగలిగిన దేవుడు. ఆయన ఎక్కడి నుండి తప్పిస్తారు అంటే, కన్నీళ్లు విడవకుండా మన కన్నులను దేవుడు తప్పిస్తారు. అన్న దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థించింది. తనకు ఉన్న సమస్య, తనకు ఉన్న ఇబ్బంది దేవునితో చెప్పుకుంది. ఎన్నోసార్లు ఏడ్చింది. తనకు ఉన్న సమస్యను బట్టి ఒక దుఃఖము అయితే, ఆమెను హేళన చేస్తున్న వాళ్ళు, ఆమె మీద నిందలు వేస్తున్న వారి మాటలను ఆమెను ఇంకా దుఃఖములోనికి తీసుకుని వెళ్ళిపోయాయి. అలాంటి పరిస్థితిలో అన్న షీలోహులో ఉన్న దేవుని మందిరానికి వచ్చి దేవుని దగ్గర తన యొక్క బాధను తెలియపరిచింది. తన హృదయాన్ని కుమ్మరించింది. దేవుని సన్నిధిలో ఆమె కన్నీటిని చూసిన దేవుడు, ఆమె జీవితంలో దేవుడు గొప్ప కార్యం జరిగించారు. ఒక ప్రవక్తను అన్నాకు దేవుడు బహుమానంగా ఇచ్చినారు. ఈ ఉదయకాల సమయమున ఈ యొక్క వాక్యము వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీవు కన్నీరు కారుస్తూ ఉన్నావా? నీ దుఃఖాన్ని దేవుడు అర్థం చేసుకోగలడు. కొన్నిసార్లు నీ కుటుంబ సభ్యులే నీ కన్నీటిని అర్థం చేసుకోకపోవచ్చు. నీవు ఏడుస్తుంటే వాళ్ళు అలుసుగా తీసుకోవచ్చు, నిన్ను హేళనగా మాట్లాడొచ్చు. కానీ నీ దుఃఖాన్ని, నీ కన్నీటిని అర్థం చేసుకోగలిగిన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. ఆయన ఎంతోమంది కన్నీరును తుడిచినారు. ఆయన ఎంతోమందిని దుఃఖం నుంచి విడుదల చేశారు. అంతేకాదు, జారిపడిపోకుండా మన పాదములను తప్పిస్తారు. మరణం నుండి మన ప్రాణమును తప్పిస్తాను అని మాట్లాడుతూ ఉన్నారు. భౌతిక సంబంధమైన మరణం నుంచి కాదు, కానీ
రెండవ మరణము, భయంకరమైన మరణము ఒకటి ఉంది. నిత్య అగ్ని గుండము నుంచి మనల్ని తప్పించటానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువలో మన కోసం మరణించారు. మన కోసం ఆయన రక్తాన్ని కార్చినారు. కాబట్టి ఈ వాగ్దానమును నమ్మి ఈ వాగ్దానం ప్రకారంగా జీవిద్దాం. దేవుడి వాగ్దానము మనందరి జీవితములలో నెరవేర్చబడును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన యేసయ్యా, కృప కలిగిన దేవా, నీకు వందనాలు తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. ఇంతవరకు నీ కృపలో మమ్మల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. ఈ ఉదయకాల సమయమున మీరు మాకు ఇచ్చినటువంటి ఇట్టి వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. ఎంతమంది బిడ్డలు ఈ వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో తండ్రి, ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నీ మేలుల చేత వారిని తృప్తిపరచమని అడుగుచున్నాను ప్రభువా. అయా, తప్పించే దేవుడు గనుక నీకు స్తోత్రములు అయా. ఎవరైతే బంధకాలలో ఉన్నారో తండ్రి, కన్నీటితో ఉన్నారో ప్రభువా, వారందరినీ మీరు లేవనెత్తండి యేసయ్యా. బలపరిచి నాయన అద్భుతాలు చేయండి తండ్రి. వారందరినీ కనికరించండి ప్రభువా. వారిని మేలుల చేత నింపమని అడుగుచున్నాను ప్రభువా. అనారోగ్యంతో ఉన్న వారికి మంచి ఆరోగ్యమును, విడుదల లేని వారికి విడుదల దయచేయండి తండ్రి. సంతోషము లేని వారికి సంతోషము, ఆనందము, సమాధానము దయచేయమని మిమ్మల్ని వేడుకుంటున్నానయ్యా. నీ వైపు చూస్తున్న ప్రతి ఒక్కరిని విజయముతో నింపి అద్భుతాలు చేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాను ప్రభువా. మా దేశమును జ్ఞాపకం చేసుకోండియా. దేశమును పరిపాలిస్తున్న ప్రతి అధికారుల కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండియా. నీ మేలుల చేత వారిని నింపండి యేసయ్యా. వారి జీవితాలలో నైనా అద్భుతాలు జరిగించండి అయ్యా. వారు ఏ పని చేసినను ప్రభువా, ప్రతి పనిలో కూడా మీ యొక్క సఫలతను ఉంచండి అయ్యా. నూతనముగా ప్రారంభిస్తున్న ప్రతి కార్యక్రమంలో యేసయ్యా మీరు ముందుండి నడిపించండి దేవా. ఈ దినము ప్రయాణం చేస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి ప్రయాణాల్లో క్షేమాన్నిచ్చి సురక్షితంగా నడిపించమని, నా యొక్క ప్రార్థన ఆలకించి అంగీకరించమని నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.